Hello everyone, welcome to the session. In today's session, we are going to learn about agriculture. అగ్రికల్చర్ చాప్టర్ గురించి అయితే మనం ఈరోజు నేర్చుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా అగ్రికల్చర్ చాప్టర్లో మనకున్నటువంటి కీ టాపిక్స్ ఏంటి? ఫస్ట్, టైప్స్ ఆఫ్ ఫార్మింగ్. ఇందులో ఉన్నటువంటి 3 రకాలైనటువంటి ఫార్మింగ్స్: ప్రిమిటివ్ ఫార్మింగ్, ఇంటెన్సివ్ ఫార్మింగ్, అట్లాగే కమర్షియల్ ఫార్మింగ్. డిఫరెంట్ క్రాపింగ్ ప్యాటర్న్స్ గురించి అయితే మనం చదువుకుంటాం. అందులో రైస్, వీట్, మిల్లెట్స్, మేజ్, పల్సెస్, షుగర్ కేన్, ఆయిల్ సీడ్స్, టీ, కాఫీ, హార్టికల్చర్, రబ్బర్, అట్లాగే నాన్ ఫుడ్ క్రాప్స్, ఫైబర్ క్రాప్స్ అయినటువంటి కాటన్, జూట్ గురించి కూడా మనం చదువుతాం. తర్వాత టెక్నాలజికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. టెక్నాలజీ పరంగా మనకి ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ఎలాంటి రిఫార్మ్స్ వచ్చాయి అనేటువంటి అంశాలని మనం నేర్చుకుంటాం. దాంతోపాటు భూదాన్ గ్రామదాన్ యోజన అంటే స్కీమ్, భూదానం గ్రామదానం గురించి కూడా మనం లాస్ట్లో కవర్ చేయడం జరుగుతుంది. ఇది వినోబా భావే గారు చేసినటువంటి ఒక ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చు. వినోబా గారు చేశారు. ఇది భూదానం అనేటువంటి ఒక ఉద్యమం. So let us dive deep into the chapter agriculture. Come on, here we go. అగ్రికల్చర్ అంటే ఏంటి? అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, బేసిక్గా అగ్రికల్చర్ ఇస్ ఎ సైన్స్. అగ్రికల్చర్ అనేది ఒక సైన్స్. ఏంటి సైన్స్ అంటే ఏంటి అంటే, ఒక సిస్టమేటిక్ మెథడ్, ఒక అబ్జర్వేషన్, ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో ఈ సైన్స్ ఆఫ్ గ్రోయింగ్ క్రాప్స్. అగ్రికల్చర్ ఈజ్ ఎ సైన్స్ ఆఫ్ గ్రోయింగ్ క్రాప్స్ లేదా గ్రోయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్. సో ఇక్కడ అగ్రికల్చర్ ఎందుకు మనం నేర్చుకోవాలి అనేది మనం తీసుకున్నట్లయితే, అగ్రికల్చర్ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ఇండియా. మన భారతదేశానికి సంబంధించి అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? మెజారిటీ ఆఫ్ పాపులేషన్. ఎంత పాపులేషన్ మనకి? 2/3 ఆఫ్ పాపులేషన్. 2/3. ఇప్పుడు దాదాపుగా 50%. ఇప్పుడు లేటెస్ట్ స్టాటిస్టిక్స్ బట్టి కూడా 50% ఉన్నారు. సో దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద అగ్రికల్చరల్ యాక్టివిటీస్. దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి కనుక మనం తీసుకున్నట్లయితే, వందల సంవత్సరాల కాలం నుంచి కూడా వ్యవసాయం, అగ్రికల్చర్ అనేది మేజర్ ఆక్యుపేషన్ ఇన్ అవర్ కంట్రీ. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అలాగే మనం ఇంకా డిఫైన్ చేయాలంటే, ఇట్ ఈస్ ఎ ప్రైమరీ యాక్టివిటీ. ఏంటిది మెయిన్? ఎందుకు? ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం తీసుకునేటువంటి ఆహారం ఎలా వస్తుంది? ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద ఫార్మర్స్. ఫార్మర్స్ ఎక్కడ ఉంటారు? అగ్రికల్చర్లో ఉంటారు. సో అగ్రికల్చర్ ఇస్ ద బేసిక్ యాక్టివిటీ. మెజారిటీ ఆఫ్ పీపుల్ వర్క్ చేసేటువంటి యాక్టివిటీ. అట్లాగే మనం తీసుకునేటువంటి ఆహారం మొత్తం కూడా మనకి అగ్రికల్చర్ నుంచే వస్తుంది. సో ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు రా మెటీరియల్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనేకమైనటువంటి ఇండస్ట్రీస్కి. అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తాము సర్వైవ్ అవటం కోసం వాళ్ళు అనేకమైనటువంటి ఇవి వాడుతూ ఉంటారు. సో ఇండస్ట్రీస్ మనకి మేజర్గా ఇవే ఎక్కువగా వాడుతూ ఉంటాయి అనేటువంటిది కూడా మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అంటే ఇండస్ట్రీస్కి రా మెటీరియల్, డే టు డేకి మనకి ఫుడ్, అలాగే మనకి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, టీ, కాఫీ, స్పైసెస్, ఇవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అగ్రికల్చర్ ద్వారా. సో అగ్రికల్చర్లో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్. సెకండ్లీ, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ రా మెటీరియల్ ఫర్ ఇండస్ట్రీస్. థర్డ్లీ, ఇట్ ప్రొడ్యూసెస్ వేరియస్ అదర్ క్రాప్స్ విచ్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ఎక్స్పోర్టింగ్ పర్పస్. అలాగే టైప్స్ ఆఫ్ ఫార్మింగ్. సెకండ్ టాపిక్ వచ్చి మనకి టైప్స్ ఆఫ్ ఫార్మింగ్. అంటే ఎన్ని రకాలైనటువంటి ఫార్మింగ్స్ ఉన్నాయి? మనకి 3 టైప్స్ ఆఫ్ ఫార్మింగ్స్ మనం ఆల్రెడీ టేబుల్ ఆఫ్ కాంటెంట్ స్లైడ్లో మనం చూసాం. ఈ 3 టైప్స్ ఆఫ్ ఫార్మింగ్లో ఫస్ట్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ వచ్చి ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. ఈ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏంటి? ఇందులో మెయిన్ ఫీచర్స్ ఏముంటాయి అంటే, ఫార్మర్స్ గ్రో ఏ క్రాప్ ఫర్ సెల్ఫ్ కన్జంప్షన్.
తన యొక్క రోజువారీ అవసరాల కోసం సెల్ఫ్గా కన్జ్యూమ్ చేసుకోవటం కోసం తను వాడుకుండేటువంటి లేదా పెంచుకునేటువంటి పంట మేజర్గా. అట్లాగే మనకి ఇది చిన్న చిన్న ప్యాచెస్ ద్వారా మనకి అగ్రికల్చర్ అనేది సాగుతుంది. చిన్న చిన్న ప్యాచెస్లో పెంచుకొని ప్రిమిటివ్ టూల్స్ అంటే మోడర్న్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టూల్స్ ఏమీ వాడకుండా పాతకాలంలో అంటే అనాగరికంగా ఉన్నటువంటి లేదా అనాదిగా ఉన్నటువంటి టూల్స్ని వీళ్ళు వాడుతూ ఉంటారు. అవి మనకి హోయ్, దావో, డిగ్గింగ్ స్టాక్స్. హోయ్ అంటే మనకి గుణపం లాంటివి అనమాట. ఇలాంటివన్నీ కూడా మనం వాడుతూ ఉంటాం. మెయిన్గా వీళ్ళు మాన్సూన్ రెయిన్ వాటర్ పైన డిపెండ్ అయి ఉంటారు. సాయిల్ యొక్క సహజమైనటువంటి ఉత్పత్తి శక్తి న్యాచురల్ ఫర్టిలిటీ పైన డిపెండ్ అయి వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళకి అదర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఫర్ ద క్రాప్ గ్రోన్. ఏమిటి అదర్ సూటబిలిటీ ఏంటి అని అంటే మనకు ఆ పరిసరాల్లో ఉండేటువంటి వాతావరణం, ఎండ, టెంపరేచర్స్, మాయిశ్చర్ ఇన్ ద సాయిల్, ఇవన్నీ కూడా అదర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. అలాగే మనం తీసుకుంటే వీళ్ళు వేరే వాళ్ళని ఎవరిని కూడా అపాయింట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే వీళ్ళకి స్మాల్ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది కాబట్టి దే ప్రిఫర్ టు హ్యావ్ ఫ్యామిలీ మెంబర్స్, సొంత ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే ఇందులో పనిచేస్తారు. అందరూ కలిసి పనిచేసుకుంటారు. సో ల్యాండ్ ప్రొడక్టివిటీ జనరల్గా లోగా ఉంటుంది. ఎందుకు లోగా ఉంటుంది? వన్, దే ఆర్ నాట్ యూజింగ్ ఎనీ లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్. కొత్తగా ఎలాంటి ఎక్విప్మెంట్స్ని కూడా వీళ్ళు వాడరు. సెకండ్ థింగ్, పాతకాల పద్ధతి వాడతారు. ఎలాంటి ఎరువులు కానీ పెస్టిసైడ్స్ని కానీ ఇలాంటివి కూడా వాడేది వీళ్ళకి అంత అవగాహన ఉండదు. సో వీళ్ళ యొక్క ప్రొడక్టివిటీ అనేది బాగా తక్కువగా ఉంటుంది. సో వీళ్ళని ఏదైతే ఈ ప్రిమిటివ్ ఫార్మింగ్ అంటున్నామో దీనికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే స్లాష్ అండ్ బర్న్. స్లాష్ అండ్ బర్న్ అంటారు. ఈ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అంటే ఏంటి? ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని అందులో ఉన్నటువంటి చెట్లు మొత్తాన్ని కూడా నరికేసి, ఆ నరికేసిన తర్వాత ఆ చెట్లని బర్న్ చేస్తారు. అవి అక్కడే కాల్చేసి అలా వదిలేస్తారు. అలా కాలి బూడిద అయిపోయిన తర్వాత ఆ బూడిద వర్షం నీళ్ళకి అది నేలలోకి ఇంకుతుంది. అలా వెళ్ళినప్పుడు న్యాచురల్గా ఆ సాయిల్లోకి న్యూట్రియంట్స్ అనేవి వెళ్తాయి. అది వీళ్ళు వాడేటువంటి టెక్నిక్. ఇలా ఎన్నిసార్లు వెళ్తుందండి అంటే ఒక్కసారే చేస్తారు వీళ్ళు. ఇలా చేసిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ కల్టివేషన్ చేసి ఆ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ని వదిలేసి వేరే ప్యాచ్ ఆఫ్ ల్యాండ్కి వెళ్ళిపోతారు. ఈ రకంగా డిఫరెంట్ ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్స్కి వీళ్ళు మారుతూ ఉంటారు. దీనికి మరొక పేరు కూడా ఉంటుంది, షిఫ్టింగ్ కల్టివేషన్. ఎందుకంటే వీళ్ళు షిఫ్ట్ అవుతూ ఉంటారు కదా, అలా అయ్యేటువంటి క్రమాన్ని వీళ్ళు షిఫ్టింగ్ కల్టివేషన్గా కూడా పేరు తెచ్చుకున్నారు. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్? వి లెర్న్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఫ్రమ్ వెన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎందుకంత ప్రాముఖ్యత ఉంది, ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి మనకి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ సెకండ్ టాపిక్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో ఫస్ట్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ప్రిమిటివ్ ఫార్మింగ్ గురించి కూడా మనం పాయింట్స్ని అయితే డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫార్మింగ్లో మనం చూడబోతున్నాం స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్లో డీటెయిల్స్ చూద్దాం. సో క్లియరింగ్ ద ప్యాచ్. ఒక ప్యాచ్ తీసుకుంటారు, ఆ ప్యాచ్ని క్లియర్ చేస్తారు. సో ఆ క్రాప్స్ మొత్తం కూడా సస్టైన్ అవ్వాలి వాళ్ళ ఫ్యామిలీస్కి అని చెప్పి సాయిల్ ఫెర్టిలిటీ పెరగటం కోసం ఆ ప్రొడ్యూస్ అంతటిని కూడా వాళ్ళ సొంత ఫ్యామిలీ కోసమే వాడుకుంటారు. వీళ్ళు ఇక్కడి నుంచి వేరే చోటకి షిఫ్ట్ అవుతారు, మళ్ళీ క్లియర్ ద ప్యాచ్. సో అందుకే వీళ్ళని షిఫ్టింగ్ కల్టివేషన్. దీన్నే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. న్యాచురల్ ప్రాసెస్. ఎందుకు ఇలా చేస్తారు వీళ్ళు? ఈ ప్యాచ్ నుంచి ఈ ప్యాచ్కి ఎందుకు మారుతూ ఉంటారంటే, ఒకటి, దే ఫీల్ దే ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద ల్యాండ్. ఈ భూమి అంతా కూడా వాళ్ళదే. అంటే మోస్ట్ ఆఫ్ ద ట్రైబల్ సొసైటీస్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ట్రైబల్ సొసైటీస్లో ఏంటంటే ఆ ల్యాండ్ అంతా కూడా అందరు సొసైటీలో ఉన్న వాళ్ళందరికి సంబంధించింది కాబట్టి
ఇండివిజువల్ ఓనర్షిప్ అనేది ఉండదు. కాబట్టి ఈ ప్యాచ్ అయిపోయిన తర్వాత ఈ ప్యాచ్కి వెళ్తారు. అట్లాగే ప్యారల్గా ఇక్కడ ఇంకో ఫ్యామిలీ ఉంటే వీళ్ళు ఈ ప్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకో ప్యాచ్కి ఇటు వెళ్ళొచ్చు. ఇట్లా చేయటం ఏంటి, దీని బెనిఫిట్ ఏంటి అంటే ఇట్ అలౌస్ నేచర్ టు రీప్లెనిష్ ద ఫర్టిలిటీ ఆఫ్ ద సాయిల్. సహజంగా ప్రకృతిలో వచ్చినటువంటి ఈ ప్రాసెస్ వీళ్ళు ఫాలో అవటం వలన సహజ సిద్ధంగా ఆ చెట్లన్నిటిని కాల్చి ఆ బూడిద ఏదైతే ఉందో దాంట్లో ఉండేటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్, న్యూట్రియంట్స్ అన్ని కూడా న్యాచురల్గా సాయిల్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక పాయింట్తో వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. సో దే డు నాట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఆర్ అదర్ మోడర్న్ ఇన్పుట్స్. ఏవి కూడా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినవి ఏవి వాడరు. కాబట్టి ద ల్యాండ్ ప్రొడక్టివిటీ ఈస్ న్యాచురలీ లో. అలాగని వీళ్ళేమి ప్రాఫిట్ ఓరియంటెడ్గా వీళ్ళు చేయట్లేదు, ఫ్యామిలీ కన్జంప్షన్కే వీళ్ళు ఎక్కువగా వాడుకుంటున్నారు. కాబట్టి దట్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్ ఫర్ దెమ్. ఎందుకంటే మన ఫ్యామిలీ వరకే అవసరాలకి వాళ్ళు వాడుకుంటూ ఉంటారు అలాగా. సో ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయినటువంటి అస్సాం, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్ లాంటి స్టేట్స్లో మనకి జమ్మింగ్ అంటారు, జమ్మింగ్ కల్టివేషన్ అంటారు. అలాగే పామ్లో అంటారు దీన్ని మణిపూర్ స్టేట్లో. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పామ్లో ఇన్ మణిపూర్, దిప్ప ఇన్ బస్తర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బస్తర్ డిస్ట్రిక్ట్లో దీన్ని పిలిచేటువంటి పేరేంటి, దిప్ప. అండమాన్ నికోబార్ కొన్ని ఐలాండ్స్లో కూడా ఇలాగే పిలుస్తారు. అలాగే ఈ స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్ డిఫరెంట్ కాంటినెంట్స్లో, మన కంట్రీలోనేమో జమ్మింగ్ అంటున్నాం, షిఫ్టింగ్ అంటున్నాం, పామ్లో అంటున్నాం, దిప్ప అంటున్నాం, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నాం కదా. అదే డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్లో మెక్సికో, సెంట్రల్ అమెరికా సైడ్లో వీళ్ళు ఏమంటారంటే మిల్పా అంటారు. దీన్ని ఏమంటారు, మిల్పా అంటారు. అదే మనకి వెన్యూజులా అంటే డౌన్ సౌత్, సౌత్ అమెరికాలో వీళ్ళు ఏమంటారంటే కొనుక్కో అంటారు, కొనుక్కో అని అంటారు. అలాగే బ్రెజిల్లో కొంచెం పైన, వెన్యూజులాకి కొంచెం దగ్గర పక్కనే మనకి బ్రెజిల్లో రోకా అంటారు దీన్ని. అలాగే వియత్నాం మనకి ఈస్టర్న్ సైడ్ బార్డర్లో ఉంటుంది, సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ ఇది కూడా. సో రే అంటారు దీన్ని. అలాగే సెంట్రల్ ఆఫ్రికా, ఆఫ్రికా మధ్య ఆఫ్రికాలో దీన్ని మసోల్ అంటారు. సో ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇవి మీకు ఎందుకు సార్ మాకు ఇవి ఉపయోగపడతాయా అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తారంటే మనకి మ్యాచింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సెట్ ఏ సెట్ బి ఇచ్చి ఈ కంట్రీస్ ఇస్తారు మనకి, మిల్పా, కొనుక్కో, రోకో, రే, బసోల్ ఇవి ఇచ్చి ఇవి మ్యాచ్ చేయండి అని అడగచ్చు. సో అవి లేదా పైన ఉన్నటువంటి స్టేట్స్ని మ్యాచింగ్కి అడగచ్చు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇది గుర్తుపెట్టుకొని బట్టి పట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. బట్ ఇన్ విచ్ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ కాల్డ్ అనేది ఏవైనా మీరు ఒక 2-3 గుర్తుపెట్టుకుంటే ఆ మ్యాచింగ్లో ఉన్నటువంటి ఆప్షన్స్ని చెక్ చేసుకుంటూ మీరు ఫిల్టర్ చేసుకుంటూ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సెకండ్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ వచ్చి మనకి ఇంటెన్సివ్ ఫార్మింగ్. ఇంటెన్సివ్ ఫార్మింగ్, ఇంటెన్సివ్ ఫార్మింగ్ అంటే ద టైప్ ఆఫ్ ఫార్మింగ్ దట్ ఈస్ ప్రాక్టీస్డ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ హై పాపులేషన్. అంటే ఇంటెన్సివ్ ఫార్మింగ్ ఎక్కడ చేస్తాము, ఏరియాస్ ఎక్కడైతే మనకి హై పాపులేషన్ ఉంటుంది, హై పాపులేషన్. ఈ హై పాపులేషన్ ఉన్నటువంటి ఏరియాస్లో మనకి ఇలాంటి ఇంటెన్సివ్ ఫార్మింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి చాలా ప్రెషర్ ఉంటుంది ఈ ల్యాండ్ పైన, అందుకని వాళ్ళు ఏం చేస్తారు, లేబర్ని ఎక్కువగా వాడతారు. దే యూజ్ లేబర్ మోర్ అండ్ ఆల్సో బయోకెమికల్స్, బయోకెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, ఇరిగేషన్ ఫెసిలిటీస్. అంటే దే డోంట్ డిపెండ్ ఆన్ ద రెయిన్ వాటర్. ఎందుకు ఇవన్నీ అంటే టు అబ్టైన్ హయ్యర్ ప్రొడక్షన్. ఇవన్నీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, హయ్యర్ ప్రొడక్షన్ తెచ్చుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో
వీళ్ళు ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఒక కాన్సెప్ట్ కూడా వస్తుంది, ఏంటది? రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఈ రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే ఎవరు ఈ ల్యాండ్కి ఓనర్. సో ఇక్కడ మనం ఈ ల్యాండ్ నుంచి వేరే ల్యాండ్కి వెళ్ళటానికి అవకాశం లేదు. ఉన్నటువంటి ల్యాండ్నే వాడుకోవాలి, ఉన్నటువంటి ల్యాండ్లోనే కల్టివేషన్ చేయాలి, ఉన్నటువంటి ల్యాండ్నే వాళ్ళు సస్టైన్ చేసుకుంటూ తర్వాత జనరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా పాస్ చేయాల్సినటువంటి పరిస్థితి మనకి ఇందులో ఉంటుంది. సో ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అనేది సహజంగా ఫ్యామిలీ మారే కొద్దీ, అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్ళే కొద్దీ అది తగ్గుతూ వస్తుంది. ఉదాహరణకి ఒక ఫ్యామిలీలో మనకి ఒక ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ ఉంది, 1 acre ల్యాండ్ ఉంది, 1 acre. ఇది ఇద్దరు పిల్లలు ఉన్నారు, సో ఇట్ బికేమ్ హాఫ్ హాఫ్. వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, అప్పుడు ఈ హాఫ్ అలా 0.25 కింద 4 parts అయింది. ఇంకా ఫర్దర్గా డివైడ్ అయితే ఇంకా డివైడ్ అయిపోతుంది. సో అట్లా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే 2-3 generations వచ్చేపాటికి ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అనేది బాగా తగ్గిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎకనామికల్ టు డూ కల్టివేషన్. చేసినా కూడా ఉపయోగం ఉండదు, కాబట్టి కలిసి చేయాల్సి ఉంటుంది. అట్లా చేస్తూ ఉంటారు, కలిసి వ్యవసాయం చేసి వచ్చిన దాంట్లో షేర్ తీసుకుంటూ ఉంటారు, అట్లా కూడా చేస్తారు. ఈ నలుగురు కలిసి ఏదైనా ఒక 1 acre ఉంది కాబట్టి వాళ్ళు చేసుకుంటే కొంత వాళ్ళకి ప్రాఫిటబిలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇండివిజువల్గా కనుక చేస్తే మేబీ అంత రావచ్చు, రాకపోవచ్చు. సో దట్ మే వేరీ అనేటువంటి పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ కమర్షియల్ ఫార్మింగ్. కమర్షియల్ ఫార్మింగ్ అంటే ఏంటి? కమర్షియల్ అనేటువంటి వర్డ్లోనే మనకు అర్థమవుతుంది. కమర్షియల్ అనగానే టు మేక్ మోర్ ప్రాఫిట్స్, ఎక్కువ లాభాలు సంపాదించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు చేసేటువంటి దాన్ని కమర్షియల్ ఫార్మింగ్ అంటాం. సో ఇక్కడ కమర్షియల్ ఫార్మింగ్లో మనం తీసుకుంటే వీళ్ళు ఎక్కువ డోసెస్ ఆఫ్ మోడర్న్ ఇన్పుట్స్, ముఖ్యంగా హెచ్వైవి సీడ్స్ వాడతారు, హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ వాడతారు, మోర్ కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడతారు, ఇన్సెక్టిసైడ్స్ని కిల్ చేయడానికి వాడతారు, పెస్టిసైడ్స్ వాడతారు. అట్లాగే ఇవన్నీ ఎందుకు? అబ్టైన్ హయ్యర్ ప్రొడక్టివిటీ టు ఎర్న్ మోర్ ప్రాఫిట్ అండ్ మేక్ మోర్ మనీ. సో ఈ రకంగా చేస్తారు. ఇందులోనే మనకి ఇంకొక బ్రాంచ్ ఏంటంటే ప్లాంటేషన్ అంటాం. ఇది మనకి కమర్షియల్ ఫార్మింగ్లో ఒక టైప్. ఇది ఎందుకు ఇది ఒక టైప్ అంటున్నాం అంటే, ఇక్కడ కమర్షియల్ ఫార్మింగ్లో ఏ 2-3 క్రాప్స్ని పెంచుకున్నా కూడా ఒకే పీస్ ఆఫ్ ల్యాండ్లో లేదా ఒకే ప్యాచ్ ఆఫ్ ల్యాండ్లో పెంచుకోవచ్చు. కానీ ప్లాంటేషన్ దగ్గరకు వచ్చేప్పటికి హ్యూజ్ క్యాపిటల్ పెడతారు, క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇన్పుట్, సింగిల్ క్రాప్, ఒకే ఒక క్రాప్ని కలిపి గ్రో చేస్తూ ఉంటారు. ఉదాహరణకి టీ, కాఫీ, రబ్బర్, షుగర్ కేన్, ఇవన్నీ కూడా సహజంగా సింగిల్ క్రాప్ ప్లాంటేషన్స్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్లాంటేషన్స్ జనరలీ హ్యావ్ వెరీ లార్జ్ ఏరియాస్, చాలా పెద్ద ఏరియాలో చేస్తారు, క్యాపిటల్ ఎక్కువగా వాడతారు. అట్లాగే మైగ్రేషన్ లేబర్, అంటే మనకి లేబర్ ఎక్కువగా కూడా అవసరం ఉంటుంది, ఎందుకంటే లార్జ్ ల్యాండ్లో వాడుతున్నారు కదా. అట్లాగే మెయిన్లీ ఫోకస్ ఏంటంటే మార్కెట్ ఫోకస్. మార్కెట్లో ఏదైతే ప్రాఫిట్స్ ఇస్తున్నాయో దాని మీదే వీళ్ళు ఫోకస్ చేసి ఆ క్రాప్నే వీళ్ళు ప్రొడక్షన్ చేయటం జరుగుతుంది. ద సోల్ ఎయిమ్ ఇస్ టు ఎర్న్ ప్రాఫిట్. ప్రధానమైనటువంటి వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి? టు ఎర్న్ ప్రాఫిట్. ఇట్ ఈస్ ఎన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. వీళ్ళు ఇండస్ట్రీకి కూడా రా మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఎట్లాగే ఆ రెస్పెక్టివ్ ఇండస్ట్రీస్ మంచి లాభం ఇస్తే వాళ్ళు దానికి సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. సో జనరల్గా టీ ఎస్టేట్స్, కాఫీ ఎస్టేట్స్, రబ్బర్ ప్లాంటేషన్స్, షుగర్ కేన్ ప్లాంటేషన్స్, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం, ఎందుకంటే వాటి ద్వారా ఎక్కువ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఆ రకంగా మనకి ప్లాంటేషన్స్ అనేది ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఏ కమర్షియల్ ఫార్మింగ్. ఒకే క్రాప్ గ్రో చేయాలి అనేటువంటి రూల్ ఏమైనా ఉందా? నో. ఒక క్రాప్ని మాత్రమే చేస్తే దట్ వే ఈజ్ కాల్డ్ యాజ్ ప్లాంటేషన్. అలాగే ఎక్కువ ల్యాండ్ ఉంది కదా సార్, నేను 4-5 రకాల క్రాప్స్ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ విత్ ఎ కమర్షియల్ ఓరియంటేషన్, లేదా కమర్షియల్గా డబ్బులు ఓన్ చేసుకోవాలి, నేను వాడుకోనండి,
జస్ట్ సెల్లింగ్ పర్పస్ కోసమే అంటే దాన్ని కమర్షియల్ ఫార్మింగ్ అంటాం. అలాగనమాట. సో క్రాపింగ్ ప్యాటర్న్స్, మన భారతదేశంలో మనకి 3 సీజన్స్ ఉన్నాయి. ఎన్ని సీజన్స్ ఉన్నాయి? 3 సీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ సీజన్ వచ్చి రాబీ, సెకండ్ సీజన్ వచ్చి ఖరీఫ్, థర్డ్ సీజన్ వచ్చి జాయాద్. 3 రకాలైనటువంటి టైం లైన్స్ మనం ఎప్పుడు పంటలు పండించుకుంటాం అనేది మనం చూస్తాం. సో మనకి వింటర్లో ఫ్రమ్ అక్టోబర్ టు డిసెంబర్ రాబీ క్రాప్ అనేది మనకి వస్తుంది. దీన్ని రెండవ పంటగా కూడా మనం పిలుస్తాం. రాబీ 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 అంటారు కదా, అది. సో జనరల్గా ఇది హార్వెస్ట్ చేసేది ఎప్పుడంటే ఏప్రిల్ ఆర్ జూన్ ఈ మధ్యకాలంలో చేస్తారు. ఇందులో మనకి మేజర్గా పెరిగేటువంటి క్రాప్స్ వీట్, బార్లీ, పియాస్, గ్రామ్ ఇవన్నీ కూడా వస్తాయి. ఖరీఫ్ సీజన్ అంటే ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్స్. మాన్సూన్స్ రాగానే మనం చేసేటువంటి పంట ఖరీఫ్. సో ఇది జూన్ జూలైలో వేస్తారు. సెప్టెంబర్ అక్టోబర్ మనకి దసరా టైంకి ఇది జనరల్గా మనకి పంట చేతికి వస్తుంది. రైస్, మేజ్, జోవార్, బజ్రా, తుర్, మూంగ్, కాటన్, పప్పులు, దినుసులు, గ్రౌండ్నట్ ఇవన్నీ కూడా ఖరీఫ్ పంటలుగా పండించుకుంటూ ఉంటాం. ఖరీఫ్కి రాబీకి మధ్యలో ఉన్నటువంటి టైం ఏదైతే ఉందో ఆ సమ్మర్ పీరియడ్ అంటాం. సమ్మర్ మంత్స్లో ఆ సీజన్ షార్ట్ సీజన్ జయద్ సీజన్ అంటాం. ఈ సీజన్లో మనకి ఎక్కువగా వాటర్ మెలన్, పుచ్చకాయలు, మస్క్ మెలన్, కుకుంబర్, వెజిటేబుల్స్, ఫోడర్ క్రాప్స్ ఇవన్నిటిని కూడా పెంచుకోవటం జరుగుతుంది. మీకు ఈజీగా ఉపయోగపడటం కోసం ఈ టేబుల్ క్రియేట్ చేసాం, మీరు నోట్ చేసుకోవచ్చు. ఫుడ్ క్రాప్స్, మేజర్ క్రాప్స్, నాన్ ఫుడ్ క్రాప్స్ ఏమిటి, మనకున్నటువంటి సీజన్స్. ఫస్ట్ వచ్చేటువంటి సీజను మాన్సూన్స్. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్ స్టార్ట్ అవ్వగానే మనకి రెయిన్ స్టార్ట్ అవుతాయి. రెయిన్ స్టార్ట్ అవ్వగానే మనకి ఖరీఫ్ సీజన్. ఖరీఫ్ అయిపోగానే రాబీ సీజన్. రాబీ సీజన్ తర్వాత మనకి సమ్మర్ హాలిడేస్ వస్తాయి. సో జయాద్ సీజన్. ఇట్లా 3 సీజన్స్ మనకి ఉన్నాయి. సో నెక్స్ట్ మనం నేర్చుకోబోతున్నాం ఇంపార్టెంట్ క్రాప్స్. ఒక్కొక్క క్రాప్కి సంబంధించినటువంటి ఫీచర్స్. జనరల్గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒక క్రాప్కి సంబంధించినటువంటి క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఒకటి ఫుడ్ క్రాప్స్, ఒకటి నాన్ ఫుడ్ క్రాప్స్ గురించి రావచ్చు, లేదా మనకి 3 మార్క్స్ క్వశ్చన్స్లో ఈ క్లైమేట్, రెయిన్ఫాల్ ఎంత కావాలి అనేటువంటి క్వశ్చన్స్ని అడిగేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు. ఫస్ట్ క్రాప్ మనం చూస్తున్నాం రైస్. రైస్కి సంబంధించి మనకి ఇది స్టేపుల్ ఫుడ్, అంటే రెగ్యులర్గా మనం అందరం కూడా రైస్ తింటాం సౌత్ ఇండియాలో. సో ఇక్కడ మనకి ఎంత టెంపరేచర్ కావాలి? 25 degrees కంటే కూడా ఎక్కువ కావాలి, వేడి ఎక్కువ ఉండాలి. అలాగే హ్యూమిడిటీ ఎక్కువ ఉండాలి. రెయిన్ఫాల్ కూడా దాదాపుగా 100 సెంటీమీటర్స్ కంటే కూడా ప్లస్ ఉండాలి, అంటే గ్రేటర్ దాన్ 100 సెంటీమీటర్స్ ఉండాలి. అట్లాగే ఇది ఏ సీజన్లో పండిస్తారు? ఖరీఫ్ సీజన్లో పండిస్తారు. వాట్ ఆర్ ద మేజర్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్? వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్. ఇందులో ఏదైనా 3-4 మీరు గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. అలాగే మనం వీట్ చూసుకుంటే, వీట్ అనేది సెకండ్ స్టేపుల్ క్రాప్. మనకి నార్త్ ఇండియాలో మేజర్గా తినేటువంటి ఫుడ్ వీటే, గోధుమలు అంటాం కదా, అట్లా. సో ఈ క్రాప్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇండియాలో తింటారు. ఇక్కడ క్లైమేటిక్ కండిషన్ కూల్ గ్రోయింగ్ సీజన్ కావాలి, కానీ బ్రైట్ సన్షైన్ కావాలి. కూల్గా ఉండాలి అనగానే మనకి ఏ క్రాప్ అవుతుంది? ఇది వర్షం పడితేనే కూల్ వస్తుంది, లేకపోతే ఎండ అదిరిపోతుంది మనకి. సో రాబీ క్రాప్ ఇది 50 నుంచి 75 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఉంటే సరిపోతుంది, అంటే వాటర్ తక్కువ ఉన్నా కూడా సరిపోతుంది. ఇది మనకి పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్లో మనకి ఇవి పెరుగుతూ ఉంటాయి. 2 ఇంపార్టెంట్ వీట్ గ్రోయింగ్ జోన్లుగా మనం డివైడ్ చేసుకున్నట్లయితే గంగా పరివాహక ప్రాంతం, సట్లజ్ పరివాహక ప్రాంతం. మీరు గమనిస్తే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా గంగా సట్లజ్ బెల్ట్ కిందకే వస్తాయి. రెండవది నార్త్ వెస్ట్
అండ్ ద బ్లాక్ సాయిల్ ఆఫ్ ద డెక్కన్ రీజియన్. బ్లాక్ సాయిల్ మనకి ఎక్కడ దొరుకుతుంది? మధ్యప్రదేశ్ నుంచి దొరుకుతుంది. కాబట్టి ఆ మధ్యప్రదేశ్ ప్రాంతంలో కూడా మనకి ఈ పంట అనేది పండుతుంది. సో ఇట్లా మనం ఈ పంట గురించి రాయాలి. ఎనీ 4-5 పాయింట్స్ మీరు రాయాల్సి ఉంటుంది. స్టేపుల్ ఫుడ్డా కాదా? రైస్కి స్టేపుల్ ఫుడ్ అని రాయొచ్చు, వీటికి స్టేపుల్ ఫుడ్ అని రాయొచ్చు. రెండవది టెంపరేచర్ ఎంత, మూడవది రెయిన్ఫాల్ ఎంత కావాలి, ఏ సీజన్ క్రాపు, గుర్తుంటే ఒక 2 or 3 స్టేట్స్, ఏ స్టేట్స్లో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అనేది రాయగలిగితే బాగుంటుంది. నెక్స్ట్ మిల్లెట్స్ కనుక మనం తీసుకుంటే ఈ మధ్య మిల్లెట్స్ మనకి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. రాగులు, కందులు ఇవన్నీ కూడా. సో జోవార్, బజ్రా, రాగి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మిల్లెట్ క్రాప్స్ దట్ ఆర్ గ్రోన్ ఇన్ ఇండియా. సో కోర్స్ గ్రెయిన్స్ అంటాం మనం. వాట్ ఆర్ నోన్ యాజ్ కోర్స్ గ్రెయిన్స్ అంటే మిల్లెట్స్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. కోర్స్ గ్రెయిన్స్. ఎందుకు వీటిని కోర్స్ గ్రెయిన్స్ అంటున్నాం? దే హ్యావ్ వెరీ హై న్యూట్రిషనల్ వాల్యూ. న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి బాడీలో కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ని సప్లై చేసేటువంటి గ్రెయిన్స్ కాబట్టి వీటిని కోర్స్ గ్రెయిన్స్ అని పిలవటం జరుగుతుంది. జోవార్ అనేటువంటిది జొన్నలు తెలుగులో అయితే. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ క్రాప్. కొంతమంది జొన్న రొట్టెలు కూడా తింటారు కదా సార్. మనకి రాయలసీమ, కర్ణాటక, డౌన్ సౌత్ వెళ్తే మనకి జొన్న రొట్టెలు తింటూ ఉంటారు. ఈ మధ్య అందరూ తింటున్నారు కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత. సో ఈ క్రాప్కి మెయిన్గా ఇది రెయిన్ ఫెడ్ క్రాప్. అంటే వర్షం ద్వారానే ఈ పంట పండుతుంది. అంటే వర్షం వలన వచ్చేటువంటి వాటర్ పైన డిపెండ్ అయ్యి ఈ పంట పండుతుంది. అది ఆ పాయింట్. సో హార్డ్లీ నీడ్స్ ఇరిగేషన్, అంటే బాగా తక్కువ వాటర్తో కూడా ఇదైపోతుంది. స్టేట్స్ లైక్ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ ఈ యొక్క జోవార్ని పంటని పండిస్తూ ఉంటాయి. అలాగే మనకి నెక్స్ట్ ఉన్నటువంటి క్రాప్ తీసుకుంటే మనకి బజ్రా. బజ్రా క్రాప్ మనకి శాండీ సాయిల్స్లో పెరుగుతుంది. శాండీ సాయిల్స్ అంటే డ్రై సాయిల్స్లో. షాలో బ్లాక్ సాయిల్, డీప్గా ఉన్నటువంటి బ్లాక్ సాయిల్ ఎక్కడ బాగా పెరుగుతుంది? రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా ఈ స్టేట్స్లో మనకి ఇది బాగా పెరుగుతుంది. థర్డ్ ఇంపార్టెంట్ కోర్స్ గ్రెయిన్ క్రాప్. మన ఇళ్ళలో కూడా ఎవరైనా కొంచెం డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు జనరల్గా రాగి దోశలు కానీ, రాగి ఇడ్లీలు కానీ, రాగితో మాల్ట్స్ కానీ ఇట్లాంటివి. స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా ఫిజికల్గా బాగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళకి ఈ రాగి అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందని అంటూ ఉంటారు. సో ఇక్కడ మనం చూస్తే క్రాప్ డ్రై రీజన్లో పెరుగుతుంది. రెడ్, బ్లాక్, శాండీ, లూమీ, షాలో బ్లాక్ సాయిల్స్ దాదాపుగా అన్ని సాయిల్స్లో పెరుగుతుంది. రాగి ప్రొడ్యూసింగ్ స్టేట్స్ జనరల్గా ఎక్కువ ఉంటాయి. కర్ణాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్. ఇందులో నేను చెప్పాను కదా రిచ్ ఐరన్, ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఐరన్ మనకి. నెక్స్ట్ ఐరన్ అంటే బాడీలో ఉపయోగపడేటువంటి ఐరన్. అలాగే కాల్షియం, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయని కాల్షియము. అలాగే చాలా మైక్రో న్యూట్రియంట్స్ అండ్ రఫేజెస్ ఇంకా చాలా ఉంటాయి దీనికి. కాబట్టి రాగిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. నెక్స్ట్ క్రాప్స్ మనం చూడబోతున్నటువంటివి మెయిజ్ అండ్ పల్సెస్. మెయిజ్, పల్సెస్. మెయిజ్ అనేటువంటిది ద ఓన్లీ క్రాప్. మెయిజ్కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇది 2 టైప్స్గా ఉపయోగపడుతుంది. ఒకటి ఫుడ్, ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది. మరొకటి ఫోడర్, జంతువులకు వేయటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఏ ఖరీఫ్ క్రాప్. ఏ సీజన్లో పండుతుంది క్రాప్? ఖరీఫ్ సీజన్లో పండుతుంది క్రాప్. ద రిక్వైర్డ్ టెంపరేచర్ ఎంత? ద రిక్వైర్డ్ టెంపరేచర్ వేరీస్ ఫ్రమ్ 21 to 27. సో 21 నుంచి 27 degrees టెంపరేచర్లో బాగా పెరుగుతుంది. ఏ టైప్ ఆఫ్ సాయిల్లో పెరుగుతుంది ఇది? ఓల్డ్ అలూవియల్ సాయిల్. ఓల్డ్ అలూవియల్ సాయిల్. సో ఏ స్టేట్స్లో పండుతుంది అంటే కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా మనకి మేజ్ అనేది పండుతుంది. మొక్కజొన్నలు, ఇదే పెద్ద మేజ్ అంటే ఇంకేదో అనుకునేవాళ్ళు, మొక్కజొన్న పొత్తులు. అలాగే పల్సెస్. పల్సెస్ అనేవి వెజిటేరియన్ వాళ్ళకి
ప్రోటీన్ సోర్స్. కొంతమంది ప్యూర్లీ వెజిటేరియన్స్ ఉంటారు మనకి. మన కల్చర్లో చాలామంది వెజిటేరియన్స్ ఎక్కువగా ఉంటారు మన దగ్గర. మన సొసైటీ ఎలా ఉంటుందంటే మనకి ఎక్కువగా నాన్ వెజ్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఉంటారు కానీ తక్కువ ఉంటారు. సౌత్లో ఎక్కువ ఉంటారు. కొన్ని సొసైటీస్లో ఇప్పుడు వెస్ట్రన్ సొసైటీస్లో లేదా కొన్ని కొన్ని దేశాల్లో వాళ్ళకి ఆహార ధాన్యాలు అంతగా అందుబాటులో లేవు. కాబట్టి దే ప్రిఫర్ నాన్ వెజ్ మోర్. వేరే వేరే యానిమల్స్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మన దగ్గర రిచ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి కాబట్టి మన కల్చర్లో కొన్ని వందల సంవత్సరాల నుంచి వెజిటేరియన్ డైట్ అనేది కూడా చాలా కాలం నుంచి చాలా మంది కమ్యూనిటీస్లో కూడా వాడుతూ ఉంటారు. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద మేజర్ సోర్సెస్ ఫర్ ప్రోటీన్. అలాగే పల్సెస్, దే నీడ్ లెస్ మాయిశ్చర్ టు సర్వైవ్ ఈవెన్ ఇన్ డ్రై కండిషన్స్. డ్రై కండిషన్స్లో కూడా ఇది సర్వైవ్ అవుతుంది. అలాగే మోస్ట్లీ ఇట్ ఈస్ గ్రోన్ ఆన్ రొటేషన్ బేసిస్. ఏమిటి రొటేషన్ బేసిస్? ఉదాహరణకి ఇది మనకి మనకు ఒక ల్యాండ్ ఉంది. ఇది ల్యాండ్ అనుకోండి. మన ల్యాండ్లో ఖరీఫ్ సీజన్లో మనం ఏం వేసాం? ఖరీఫ్గా రైస్ వేసాం. ఖరీఫ్ అయిపోయింది, రాబీ క్రాప్కి వచ్చాం. ఖరీఫ్ తర్వాత రాబీకి వచ్చిన తర్వాత రాబీలో మనం ఏదైనా ఒక పల్సెస్ పప్పు దినుసులు వేసుకోవచ్చు. మళ్ళీ జయాద్కి వచ్చాం, వదిలేయచ్చు. లేదు చిన్న పంట కాబట్టి ఏదైనా కావాలంటే వాటర్ మెలను, మస్క్ మెలను వేసుకోవచ్చు. మళ్ళీ ఖరీఫ్ సీజన్కి వచ్చాం. అంటే ఇట్లా మారేటువంటి దాంట్లో ఈ క్రాప్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, ఆల్టర్నేటివ్ క్రాప్గా ప్రిఫర్ చేస్తారు. వై? ఎందుకు అలా ప్రిఫర్ చేస్తాం మనం? ఈ రొటేషన్ క్రాప్కి ఎందుకు ప్రిఫర్ చేస్తాము? వై ద పల్సెస్ ఆర్ యూజ్డ్ ఆర్ గ్రోన్ ఇన్ రొటేషన్ పర్పస్ విత్ అదర్ క్రాప్స్. ఎందుకనంటే లెగుమినస్ క్రాప్స్ అంటారు వీటిని. ఏమిటి లెగుమినస్ క్రాప్స్? లెగుమినస్ క్రాప్స్ అంటే సాయిల్ ఫెర్టిలిటీని సహజంగానే పెంచుతుంది. దే ఫిక్స్ ద నైట్రోజన్ ఫ్రమ్ ద ఎయిర్. గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్ శాతాన్ని భూమి లోపలికి పంపిస్తుంది. ఈ పంట ఎప్పుడైతే పెరుగుతుందో గాలిలో ఉండేటువంటి నైట్రోజన్ని కిందకి లాగి భూమిలో నింపుతుంది. కాబట్టి న్యాచురల్గానే నైట్రోజన్ కంటెంట్ ఆ సాయిల్లో బాగా పెరిగి అది ఆ క్రాప్ పెరగటానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్రాప్కి సాయిల్ యొక్క ఫెర్టిలిటీని రిస్టోర్ చేస్తుంది. దట్ ఈస్ వై దే గ్రో ద పల్సెస్ యాజ్ ఏ rotational crop, and the pulses are also known as leguminous crops. LEGU, leguminous crops. Leguminous ante nitrogen is brought down from air to soil. Please note down the key points. అలాగే మనం తీసుకున్నట్లయితే మనకి ఏ స్టేట్స్లో మనకి ఇది బాగా పెరుగుతుందంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక. ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా మనకి బాగా ఇది అందుబాటులో ఉంటుంది అనేటువంటి పాయింట్ మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. షుగర్ కేన్ అండ్ ఆయిల్ సీడ్స్. సో నెక్స్ట్ మనం చూడబోతున్నటువంటి క్రాప్స్ షుగర్ కేన్. సో షుగర్ కేన్ కనుక మనం తీసుకున్నట్లయితే మనకి ఇది హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్. ఇది ఒక రేర్ కాంబినేషన్గా మనం చెప్పొచ్చు. వేడిగా ఉండాలి, అలాగే తేమ శాతం కూడా ఉండాలి. టెంపరేచర్ కూడా 21 degrees to 27 degreesకి మనకు అందుబాటులో ఉండాలి. రెయిన్ఫాల్ యావరేజ్గా ఉండాలి. 75 సెంటీమీటర్స్ నుంచి 100 సెంటీమీటర్స్ వరకు ఉండాలి. అలాగే ఇరిగేషన్ ఈజ్ రిక్వైర్డ్. ఎక్కడైతే లో రెయిన్ఫాల్ ఉంటుందో ఆ ఏరియాస్లో మనకి ఇది కావాలి. ఫస్ట్ థింగ్ హాట్ అండ్ హ్యూమిడ్. హాట్ ప్లస్ హ్యూమిడ్ ఉండాలి. 21 to 27 degrees టెంపరేచర్ ఉండాలి. 75 నుంచి 100 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఉండాలి. అలాగే మనకి లో రెయిన్ఫాల్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇరిగేషన్ ఉండాలి, అంటే వాటర్ కావాలి, ఇరిగేషన్ ఫెసిలిటీ కావాలి. అలాగే మాన్యువల్ లేబర్ బాగా ఎక్కువగా కావాలి. ఎస్పెషలీ హార్వెస్టింగ్ టైంలో బాగా ఎక్కువ మంది పని వాళ్ళు కావాలి. ఇది మనకి బెల్లం తయారు చేసుకోవడానికి, షుగర్, జాగరి, కన్సారి, మొలాసెస్ ఇవన్నీ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మోస్ట్లీ మనకి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక,
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఇది మనకి పంట అందుబాటులోకి ఉంటుంది. అట్లాగే మనకి ఆయిల్ సీడ్స్, నూనె వచ్చేటువంటి గింజలు ఏమిటి అని అంటే గ్రౌండ్ నట్. చాలా మంది ఇప్పుడు కూడా గ్రౌండ్ నట్ వాడుతూ ఉంటారు. అలాగే మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె, సీజ్మమ్ ఆయిల్, తిల్. సీజ్మమ్ అంటే మనకి వీటిని తెలుగులో ఏదో అంటారు, అది మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే సోయాబీన్స్, అట్లాగే క్యాస్టర్ సీడ్స్, ఇవన్నీ కూడా ఆయిల్ సీడ్స్ మనం దేనికి వాడతాం అంటే కుకింగ్ పర్పస్ జనరల్గా ఎక్కువగా వాడుతుంటాం. కుకింగ్లో ఎక్కువగా వాడతాం. సార్ కోకోనట్ వాడతారా అంటే ఎస్, కోకోనట్ కూడా వాడతారు. మనం కేరళ స్టేట్కి వెళ్తే మోస్ట్లీ మనకి కోకోనట్ ఆయిల్తోనే ఫుడ్స్ అన్ని కూడా చేసుకుంటారు వాళ్ళు. అలాగే రా మెటీరియల్స్గా వాటిని సోప్స్లో, కాస్మెటిక్స్లో, ఆయింట్మెంట్స్లో వాడుతూ ఉంటారు. అలాగే కుకింగ్ మీడియమ్స్, ఆయిల్ సీడ్స్ ఆర్ ఎడిబుల్ అండ్ యూజ్డ్ ఇన్ కుకింగ్ మీడియమ్స్, రా మెటీరియల్స్గా కూడా వాడుతూ ఉంటారు. సో డబల్ బెనిఫిట్స్ అనేవి మనకు రోజువారీ అవసరాలకి, కుకింగ్ పర్పస్కి వాడుకుంటాం. అలాగే మనకి వేరేదేంటి, ఆయిల్ సీడ్స్ దేనికి వాడతాం మనం? వన్ ఈజ్ ఫర్ కుకింగ్, సెకండ్ వన్ ఈజ్ ఫర్ ఇండస్ట్రీస్కి రా మెటీరియల్గా వాడుతూ ఉంటాం. ఏ ఇండస్ట్రీస్కి? సోపు, ఫెయిర్నెస్ క్రీమ్స్ ఉంటాయి కదా, వాటిలన్నిటికి కూడా మనం వాడుతూ ఉంటాం. అవన్నీ కూడా కాస్మెటిక్స్ అండ్ ఆయింట్మెంట్స్ కిందకి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ టీ. జియోగ్రాఫికల్ కండిషన్స్ నీడెడ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ టీ గనక మనం పెంచుకోవాలి అని అంటే మనకి ఇది బాగా పెరిగేటువంటి ప్రాంతం ట్రాపికల్ రీజన్స్, అంటే ఈక్వేటర్కి దగ్గరగా ఉన్నటువంటి ప్లేసెస్. అలాగే సబ్ ట్రాపికల్ రీజన్స్లో కూడా పెరుగుతుంది. సబ్ ట్రాపికల్ అంటే ఈక్వేటర్కి కొంచెం దూరంగా ఉన్నటువంటి ప్లేసెస్. నార్త్ అండ్ సౌత్ ఇండియా అనుకోవచ్చు మీరు సింపుల్గా, అంటే నార్త్ అండ్ సౌత్ ఇండియా ఈజ్ ట్రాపికల్, నార్త్ ఇండియా ఈజ్ సబ్ ట్రాపికల్. సో ఇక్కడ మనకి ఇక్కడ బాగా డీప్ ఫెర్టైల్ సాయిల్ కావాలి. ఆ సాయిల్ కూడా రిచ్ ఇన్ హ్యూమస్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్. చనిపోయినటువంటి చెట్లు కొన్ని వందల సంవత్సరాల పాటు అండర్ ద ఎర్త్, ఇఫ్ దే ఆర్ బరీడ్ దే టర్న్ ఇన్ టు హ్యూమస్. ఆ డెడ్ యానిమల్స్ యొక్క ఫాజిల్ ఫ్యూయల్స్ ని హ్యూమస్ అంట, అవి ఉండాలి. అలాగే మనకి ఆర్గానిక్ మ్యాటర్ అంటే వేరే జంతువుల అవశేషాలు, ఇవన్నీ ఫాజిల్ ఫ్యూయల్స్ కూడా ఉండాలి. దే రిక్వైర్ వార్మ్ అండ్ మాయిస్ట్ ఫ్రీ క్లైమేట్ ఆల్ త్రూ ద ఇయర్. సంవత్సరం పొడుగుతా వాళ్ళకి మాయిశ్చర్ పడకుండా ఉండేటువంటి, కొంచెం వెచ్చగా ఉండేటువంటి వాతావరణం కావాలి. ఫ్రీక్వెంట్ షవర్స్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ద ఇయర్. అవి సంవత్సరం పొడుగుతా కూడా మనకి అప్పుడప్పుడు జల్లులు పడుతూ ఉండాలి. అలా పడటం వలన ఆ లీవ్స్, టీ ఆకులు అనేవి టెండర్గా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. మేజర్ స్టేట్స్ మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి అంటే అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్. అస్సాంలో మేజర్గా పండుతుంది. వెస్ట్ బెంగాల్లో వచ్చి మనకి హిల్స్ ఆఫ్ డార్జిలింగ్ ప్రాంతం, అలాగే జల్పాయ్గురి డిస్ట్రిక్ట్స్ ప్రాంతాల్లో మనకి ఇది పెరుగుతుంది. సో మేజర్ స్టేట్స్ వచ్చి మనకి అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ అనేటువంటి ప్రాంతం. నెక్స్ట్ మనం చూడబోతున్నాం కాఫీని కనుక మనం తీసుకుంటే ఇది అరబికా వెరైటీలో మనకి యమన్ అనేటువంటి ప్రాంతం నుంచి వచ్చింది. యమన్ అనేటువంటి దేశం నుంచి మనకి కాఫీ అనేటువంటిది వచ్చింది. ఇది చాలా డిమాండ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. సో మనకి మన ఇండియాలో కొన్ని ప్లేసెస్లో మాత్రమే దొరుకుతుంది. మనకి సౌత్లో, ముఖ్యంగా మనకి కర్ణాటకలో ఉన్నటువంటి బాబా భూదాన్ హిల్స్, ఈ హిల్స్లో దొరుకుతుంది. ఇప్పటికి కూడా చేస్తారు ఇది. కర్ణాటకలో ఉన్నటువంటి నీలగిరి హిల్స్లో ఇది చేస్తూ ఉంటారు. అలాగే కేరళలో, తమిళనాడులో కూడా మనకి కాఫీ కల్టివేషన్ అనేది జరుగుతుంది. అలాగే మనకి హార్టికల్చర్ సెకండ్ లార్జెస్ట్. హార్టికల్చర్ అంటే ఏంటి? ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ని ప్రొడక్షన్ చేసేటువంటి దాన్ని హార్టికల్చర్ అంటాం. సో ఇవి మనకి
చైనా తర్వాత మనమే లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఇన్ 2018 స్టాటిస్టికల్ డేటా, ఇండియా ఈజ్ ఎ ప్రొడ్యూసర్ ఆఫ్ ట్రాపికల్ యాజ్ వెల్ యాజ్ టెంపరేట్ ఫ్రూట్స్. అనేక వెరైటీస్ అయినటువంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మనం పెంచుకోగలుగుతున్నాం. దీన్నే మనం హార్టికల్చర్ అంటాం. మనకన్నా బాగా ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటువంటి వాళ్ళు ఎవరు? చైనీస్. సో వాళ్ళ తర్వాతే మనం. లార్జ్ ఏరియా ఉంది కాబట్టి సహజంగా వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్రాప్స్ మనం చూడబోతున్నాం రబ్బర్. రబ్బర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ రా మెటీరియల్ ఫర్ ఇండస్ట్రీ. చాలా ఇండస్ట్రీస్కి ఇది ఇంపార్టెంట్ రా మెటీరియల్. ఇది హాట్ రీజన్, ఈక్వటోరియల్ రీజన్లో బాగా పెరుగుతుంది. మాయిశ్చర్ బాగుండాలి, హ్యూమిడ్ క్లైమేట్ ఉండాలి, అంటే రోజు రెయిన్ఫాల్ పడేటువంటి పరిస్థితి ఉండాలి. అలాగే రెయిన్ఫాల్ కూడా చాలా ఎక్కువ ఉండాలి, 200 సెంటీమీటర్స్ ఉండాలి. టెంపరేచర్ కూడా 25 డిగ్రీస్ ఉండాలి. అంటే మోస్ట్లీ ఇవన్నీ కూడా సౌత్ స్టేట్స్లోనే పాసిబుల్ అవుతాయి. ఎందుకు ఇవన్నీ ఎక్కడ పాసిబుల్ అవుతాయి? ఈక్వటోరియల్ క్రాప్ ఈక్వేటర్కి దగ్గరగా ఉండేటువంటి ప్లేసెస్. మన సౌత్ ఇండియానే ఈక్వేటర్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి 2 రబ్బర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ కేరళ, తమిళనాడు మేజర్, తర్వాత కర్ణాటకలో కొంచెం, ఇట్లా మనకు పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం చూడబోతున్నాం ఫైబర్ క్రాప్. ఫైబర్ అంటే తీగల్లాగా అయ్యేటువంటిది. సో కాటన్ కానీ, జూట్ కానీ, హెంప్ కానీ, న్యాచురల్ సిల్క్, ఈ 4 కూడా ఫైబర్ లాగా అంటే క్లాత్ ప్రొడక్షన్లో ఉపయోగపడేటువంటి క్రాప్స్. ఫస్ట్ 3 ఆర్ derived ఫ్రమ్ క్రాప్ గ్రోన్ ఇన్ ద సాయిల్ అండ్ ద లేటర్ ఈస్ obtained ఫ్రమ్ cocoons in the silkworms fed on green leaves, especially mulberry. కాటన్, జూట్, హెంప్ ఇవి 3 మనకి సహజంగా మొక్కల ద్వారా పంట పండించుకొని పెంచుకోవచ్చు. కానీ న్యాచురల్ సిల్క్ ఏదైతే ఉందో, ఈ న్యాచురల్ సిల్క్ అనేటువంటిది మనకి కకూన్స్ అనేటువంటి ఒక వామ్స్, ఎర్త్ వామ్స్ లాగా సిల్క్ వామ్స్ అంటాం వాటిని. అవి పచ్చగా ఉన్నటువంటి ఆకులు, ముఖ్యంగా మల్బరీ ఆకుల్లో బాగా పెరిగి అక్కడి నుంచి మనం దాన్ని తీసుకుంటాం. ఈ రేరింగ్ ఆఫ్ సిల్క్ వామ్స్ ఏమంటాం మనం? సెరికల్చర్ అంటాం. సిల్క్ ఫైబర్ ప్రొడక్షన్, సిల్క్ శారీస్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, దానికి ఈ సిల్క్ నుంచి తీసుకుంటారు. అది సిల్క్ వామ్స్ నుంచి తీసుకుంటారు. అవి ఎక్కడ పెరుగుతాయంటే బాగా పచ్చ లీవ్స్ ఉండాలి. అవి కూడా మల్బరీ మొక్క యొక్క లీవ్స్ దగ్గర అయితే ఎక్కువగా పెరుగుతాయి. సో ఫైబర్లో మనకి 4 టైప్స్ ఉన్నాయి: కాటన్, జూట్, హెంప్. ఇవి 3 ఒక టైపు. ఇవి మొక్కల నుంచి వస్తాయి, ప్లాంట్ బేస్డ్. 4th టైప్ వచ్చి మనకి సిల్క్, ఇది కకూన్స్. అలాగే కాటన్. కాటన్ కనుక మనకు తీసుకుంటే డ్రై పార్ట్స్, బ్లాక్ కాటన్ సాయిల్ దగ్గర బాగా పెరుగుతుంది. కాటన్ ఎక్కువగా పెరిగేటువంటి సాయిల్ బ్లాక్ సాయిల్ కాబట్టి దాన్ని బ్లాక్ కాటన్ సాయిల్ అన్నాం. మనకి డెక్కన్ ప్లేటూలో బాగా పెరుగుతుంది. సో హై టెంపరేచర్ కావాలి, లైట్ రెయిన్ఫాల్, ఇరిగేషన్ ఫెసిలిటీ, 210 days ఫ్రాస్ట్ ఫ్రీ డేస్ ఉండాలి, బ్రైట్ సన్షైన్ ఉండాలి, ఎక్కువగా ఎండ కూడా ఉండాలి. మనకి ఖరీఫ్లో పెరుగుతుంది ఇది, 6 to 8 months, చాలా ఎక్కువ కాలం పడుతుంది ఇది. అలాగే మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇది మనకి పంట పండించడం జరుగుతుంది. జూట్ ప్రొడక్షన్ కనుక మనం తీసుకున్నట్లయితే జూట్ బ్యాగ్స్, గన్ని బ్యాగ్స్ అంటాం కదా మనం, అలాగా దీన్నే మనం గోల్డెన్ ఫైబర్ అని కూడా అంటారు. జూట్నే మనం గోల్డెన్ ఫైబర్ అంటాం. ఇది 1 mark క్వశ్చన్గా మీరు నోట్ చేసుకోవచ్చు. సో వెల్ డ్రైన్డ్ ఫెర్టైల్ సాయిల్ ఇది ఫ్లడ్ ప్లెయిన్స్లో. అలాగే రెన్యూడ్ ఎవ్రీ ఇయర్, ప్రతి ఇయర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ సాయిల్ రెన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి అది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. హై టెంపరేచర్ కావాలి. అలాగే ఏమేమి తయారు చేస్తారంటే గన్నీ బ్యాగ్స్, మ్యాట్స్, రోప్స్, యాన్, కార్పెట్స్, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అలాగే టెక్నాలజికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. ఈ టెక్నాలజీ వైజ్, ఇన్స్టిట్యూషనల్ వైజ్ వచ్చినటువంటి మార్పులు ఏంటి అనేది మనం నోట్ చేసుకుందాం. గ్యారంటీగా క్వశ్చన్ రావచ్చు. టెక్నాలజీ వైజ్ ఏంటి అని అంటే మనకి టెక్నో ఇన్స్టిట్యూషనల్ చేంజెస్.
టెక్నాలజీ ప్లస్ ఇన్స్టిట్యూషనల్ చేంజ్, గవర్నమెంట్ పరంగా పాలసీ పరంగా ఏమైనా మార్పులు వస్తే వాటిని ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ హ్యావ్ హిండర్డ్ ద పేస్ ఆఫ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. సస్టైన్డ్ యూజ్ ఆఫ్ ల్యాండ్ వితౌట్ కంపాటబుల్ టెక్నాలజీ. కంపాటబుల్ అంటే మనకి ఉన్నటువంటి సమస్యని సాల్వ్ చేయగలిగేటువంటి టెక్నాలజీ. మనకున్నటువంటి సమస్య, మనకున్నటువంటి సొల్యూషన్ మ్యాచ్ అవ్వకపోతే దే ఆర్ నాట్ కంపాటబుల్ అంటాం. సో సస్టైన్డ్ యూజెస్ ఆఫ్ ల్యాండ్స్ వితౌట్ కంపాటబుల్ టెక్నో ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ హ్యావ్ హిండర్డ్ ద పేస్ ఆఫ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. ఆ కంపాటబిలిటీ లేకపోవటం వలన అగ్రికల్చర్ యొక్క గ్రోత్ అనేది బాగా జరగలేదు. ఇన్ స్పైట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ ఇరిగేషన్స్ లైక్ డ్యామ్స్ కట్టినా ఇవి కట్టినా ఇంకా మనం మాన్సూన్స్ పైనే డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి మనకి ఇంకా ఉంది. ఇంకా చాలా మంది మాన్సూన్స్ పై డిపెండ్ అయి ఉన్నారు. దాదాపుగా 60% ఆఫ్ ద పాపులేషన్ స్టిల్ ఎర్న్స్ దేర్ లైవ్లీహుడ్ ఇన్ ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. కాబట్టి డెవలప్మెంట్ ఇంకా జరగాలి అనేటువంటి ఆస్పెక్ట్ చెప్తున్నారు. సో ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఏమిటి అనేది మనం తీసుకున్నట్లయితే కలెక్టివైజేషన్, కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్స్, కోఆపరేషన్, అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ వేర్ గివెన్ ప్రయారిటీ టు బ్రింగ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ల్యాండ్ని కలెక్టివైజ్ చేయటం, ల్యాండ్ హోల్డింగ్ సైజెస్ని పెంచే ప్రయత్నం చేయటం, కోఆపరేషన్, అట్లాగే అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్, జమీందారీ విధానం అంటే ఒక ఫ్యామిలీ లేదా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ మొత్తం ల్యాండ్ని ఓన్ చేసుకొని ఉంచుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు బ్రేక్ చేశారు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. ద లా ఆఫ్ ద ల్యాండ్ రిఫార్మ్స్ వేర్ ఎనాక్టెడ్. ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి లాస్ని వాళ్ళు ఎనాక్ట్ చేశారు. ప్రొవిజన్స్ ఆఫ్ ద క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా కరువు వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, సైక్లోన్ వచ్చినా, ఫైర్ వచ్చినా, డిసీజ్ వచ్చినా అవి సస్టైన్ అయ్యేటట్టు ఇన్సూరెన్స్ తీసుకొచ్చారు. దిస్ ఇస్ వన్ మేజర్ స్టెప్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత గ్రామీణ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ టు ప్రొవైడ్ లోన్స్ అట్ లో ఇంట్రెస్ట్ రేట్, తక్కువ శాతం వడ్డీకి అప్పులు ఇచ్చేటట్టుగా. అట్లాగే కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఫార్మర్స్కి సంబంధించినటువంటి క్రెడిట్ కార్డ్స్ కేసీసీ అంటాం. అట్లాగే పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్, పిఏఐఎస్ అంటాం దీన్ని, పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా, ఈ స్కీమ్స్ ద్వారా ఎవరికన్నా ఒకవేళ పంటలో పనిచేస్తూ అంటే వాళ్ళ ఫామ్లో పనిచేస్తూ కనుక ఏదైనా అయితే వాళ్ళకు కూడా కొంత బెనిఫిట్ అయ్యేటట్టుగా ఆ స్కీమ్ని తీసుకొచ్చారు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. అలాగే టెక్నాలజికల్ రిఫార్మ్స్ మనం చెప్పుకోవాలి అని అంటే మనకి గ్రీన్ రెవల్యూషన్ మేజర్గా మనం చెప్పుకోవాలి. హరిత విప్లవం అంటాం తెలుగులో దీన్ని. గ్రీన్ రెవల్యూషన్ అంటే మనకి రైస్, వీట్, ప్యాడీ ఇవన్నిటిని బాగా పెంచే ప్రయత్నం చేశారు విత్ ద హై యూజ్ ఆఫ్ టెక్నాలజీ. దాంతోపాటు కేవలం ఫుడ్ గ్రెయిన్స్కి మాత్రమే కాకుండా ఆపరేషన్ ఫ్లడ్ అని వైట్ రెవల్యూషన్, మిల్క్కి సంబంధించింది, డైరీ ప్రోడక్ట్స్కి సంబంధించి హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ ఇంప్లిమెంట్ చేశారు. హెచ్వైవి సీడ్స్ అంటాం వీటిని, హై ఈల్డింగ్, ఎక్కువ ఈల్డ్ వచ్చేటువంటి సీడ్స్. అట్లాగే కెమికల్స్ని వాడారు, పెస్టిసైడ్స్, మోడర్న్ ఇరిగేషన్ మెథడ్స్, లేటెస్ట్ అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ వాడి ప్రొడక్షన్ని పెంచే ప్రయత్నం చేశారు. ఫార్మర్స్కి వెదర్ బులెటిన్స్ అంటాం, అంటే వాతావరణంలో వచ్చేటువంటి వర్షాల గురించి కానీ లేదా ఎండ గురించి కానీ తేమ శాతం గురించి కానీ చెప్పేటువంటి రిపోర్ట్స్, వెదర్ రిపోర్ట్స్. అట్లాగే మినిమం సపోర్ట్ ప్రైస్ గ్యారంటీ చేస్తూ గవర్నమెంట్ ఇంత ధర మీకు ఖచ్చితంగా వస్తుంది, ఎంఎస్పి అంటాం మనం, మినిమం సపోర్ట్ ప్రైస్, రెమ్యునరేటివ్ అండ్ ప్రొక్యూర్మెంట్ ప్రైజెస్ ఇవన్నీ కూడా అనౌన్స్ చేసి వాళ్ళకి బాగా సపోర్ట్గా ఉండేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే బ్లడ్లెస్ రెవల్యూషన్గా పేరు పొందినటువంటి భూదాన్ అండ్ గ్రామ్ దాన్ యోజన, దిస్ ఈస్ కాల్డ్ బ్లడ్లెస్ రెవల్యూషన్. బ్లడ్లెస్ రెవల్యూషన్ అంటే ఒక్క రక్తపు బొట్టు కూడా పడకుండా విప్లవం అనేది వచ్చింది. సో జమీందారులు, ఓనర్స్ ఆఫ్ మెనీ విలేజెస్ డిస్ట్రిబ్యూట్ సమ్ విలేజెస్ అమాంగ్ ద ల్యాండ్లెస్ పీపుల్
భూమి లేనటువంటి వారికి భూమి ఉన్నటువంటి వాళ్ళు కొంత భూమిని కానీ వుల్డ్ని కానీ పంచారు. మెనీ ల్యాండ్ ఓనర్స్ చూస్ టు ప్రొవైడ్ సమ్ పార్ట్ ఆఫ్ దేర్ ల్యాండ్ టు ద పువర్ ఫార్మర్స్. కొంతమంది తమకున్నటువంటి భూమిలోనే కొంత భాగాన్ని వేరే భూమి లేనటువంటి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా కొంత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వలన కూడా జరిగి ఉండొచ్చు అనేటువంటి దాన్ని ఒక వాదన కూడా ఉంది. దీన్నే వినోబా భవే గారు ముందుండి నడిపించారు. చాలా భూమిని ఆయన కలెక్ట్ చేసి భూమి లేనటువంటి వాళ్ళకి దానంగా ఇవ్వటం జరిగింది. అందుకే దీన్ని భూదాన్, భూమిని దానం చేయటం అనేటువంటి దాని ద్వారా తెలియజేయటం జరిగిందనమాట. ఇవి మనకి అగ్రికల్చర్ చాప్టర్కి సంబంధించి ఉన్నటువంటి కీ పాయింట్స్. ప్లీజ్ మేక్ ఏ నోట్. విల్ సీ యూ ఆల్ సూన్. థ్యాంక్స్.